మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ బిఫోర్ మ్యారేజ్ గాని లేదా చిన్నప్పటి నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉంటే ఒక లీడ్ యాక్ట్రెస్ గా ఉండేదాన్ని ఏమో అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అదే మన ఫాదర్ ఎప్పుడైతే ఒప్పుకోలేదో అప్పుడు నేను బాగా ఏడ్చేదాన్ని. ఏడ్చారు. చిన్నప్పటి నుంచి సో యూ వాంట్ టు బి అ హీరోయిన్. హీరోయిన్ అంటే హీరోయిన్ గానే కాదు, ఒక ఒక మంచి లీడ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఒక చెల్లెలు గాను అలాగైనా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చేయొచ్చు. అప్పుడు కూడా నాకు కొంచెం చిన్న ఏజే. సో మరి అమ్మగా వచ్చేసానే అని ఫీల్ అవుతాను. ఓకే. చిన్న ఏజ్ లో అక్క గాను చెల్లెలు గాను. ఎలా అనిపించింది? దాన్ని యాక్సెప్ట్ చేశారా? నేను అమ్మాయి అయిపోయాను కదా అప్పటికే. సో అదే నా వచ్చే ప్రతి క్యారెక్టర్ నా నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్ లాగే ఉండేవి. ఓకే. సో ఒక మదర్ గా అయితే ఎలా ఫీల్ అవుతాము ఇప్పుడు. కానీ రకుల్ గారికి మదర్ అంటే కొంచెం అప్పట్లో అప్పుడు ఇంకా యంగ్ ఉండుంటారు. 13 లో రైట్. అప్పుడు ఇంకా యంగ్ ఉండుంటారు కదా. సో అప్పుడే రకుల్ కి మదర్ అంటే కొంచెం ఇంకా తప్పదు. అంటే ఇచ్చిన క్యారెక్టర్ మనం ప్రూవ్ చేసుకోవాలన్న తప్పనే, కానీ అయ్యో ఇప్పుడు వచ్చేసింది మనం చేయాలా అనే క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అనేది నాకు రాలేదు. బట్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ గ్లామరస్ గా అయితే కనిపిస్తారు. ఏ క్యారెక్టర్ అయినా అదొక ప్లస్ పాయింట్. కానీ మూవీస్ ఎందుకు రావట్లేదంటే మరి ఎందుకు నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాను. ఇది పక్క నుంచి నేను 2 సీరియల్స్ చేస్తాను ప్రతిదీ. ఎందుకంటే సెకండ్ అండ్ ఫోర్త్, ఫస్ట్ అండ్ థర్డ్. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తే సెకండ్ అండ్ ఫోర్త్, ఫస్ట్ అండ్ థర్డ్ ఇన్ని వీక్స్ ఇక్కడ బిజీగా ఉండి మరి అంటే మధ్యలో గ్యాప్ వచ్చేది మేడం. అంటే ఇన్ని ఏళ్ళు ట్రావెల్ లో అంత బిజీ కాదు, కానీ ఒక్కొక్క సీరియల్ అయిపోతూ ఉంటుంది. ప్రతి సీరియల్ ఒకేసారి అవ్వాలని లేదు కదా. ఒక్కొక్క సీరియల్ ముందు అయిపోతుంది, ఒక సీరియల్ తర్వాత అవుతుంది. అది ఇప్పుడు ఎందుకు మనకి మూవీస్ రావట్లేదు అని చాలా సార్లు ఆలోచిస్తుంటా. ఓకే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అలా ఉండిపోతుంది. అమ్మ ఈవిడ ఇస్తే డేట్లు ఇవ్వదు, లేకపోతే ఈవిడికి సీరియల్స్ తప్ప మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేదు అని. ఇంకా వాళ్ళలో వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు మేబీ. దానివల్ల కూడా నేను మళ్ళీ మేనేజర్లకి ఫోన్ చేసి ఇలా ఉందని నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదు. ఏదైనా నా వరకు వచ్చిన క్యారెక్టర్ అయితే నేను శ్రీమంతుడిలో చేశాను, సూర్య గారి పేరు చేశాను, తర్వాత శంకరాభరణము నిఖిల్ గారితో చేశాను, తర్వాత సుబ్రహ్మణ్యం పరిచయాలు సాయిధరం తేజ్ తో. ఆల్రెడీ మెగా ఫ్యామిలీతో చేశారు. సాయిధరం తేజ్ గారు, చిరంజీవి గారి కోసం వెయిటింగ్ ఫర్ చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున గారు. ఇలా మెగా హీరో. మెగా కాంపౌండ్ లో ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం? అలా ఏం లేదు మేడం. అంటే నాకు అందరిది నచ్చుతుంది. ఇది పెద్ద ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఆ స్టైల్స్ కూడా ఇమీడియట్ గా ఒక ఫిల్మ్ లో ఇప్పుడు వస్తే బాగుండు, కళ్ళు మూసుకొని తెరవగానే ఈ ఫిల్మ్ లో ఆఫర్ వస్తే బాగుండు అనుకునేది చిరంజీవి గారు. సో ఇప్పుడు విశ్వాంబర షూట్ జరుగుతుంది. హిట్లర్ మూవీ చేసినప్పుడే అనుకునేది. మీనా కుమారి గారు హిట్లర్ లో వర్క్ చేసినప్పుడు లాస్ట్ సిస్టర్ గా చేశారు ఆవిడ. అవును, 5 సిస్టర్స్ ఆయనకి అప్పుడు హిట్లర్ అవుతుంటే అయ్యో నేను ఒక సిస్టర్ గా చేయొచ్చు కదా, నన్ను ఎందుకు పిలవలేదు అని అనుకుంటూ ఉండేదాన్ని. సో అలా మిస్ అయిపోయినా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఓకే. సో యా, ఆల్రెడీ సాయి ధర్మ తేజ్ గారితో వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్ ఇచ్చేవారు, బాగా మాట్లాడేవారు. అందరూ అదే అనేవారు, ఇక్కడే చేయండి మేడం, మూవీస్ చేయండి అనేవారు. అదే అంటున్నా, అది వచ్చుంటే మేబీ అదే కంటిన్యూ చేసేదాన్ని. మొదటి నుంచి అదే నాకు ఏ వచ్చుంటే అవి కంటిన్యూ చేసేదాన్ని. బట్ ఈ సీరియల్స్ వాళ్ళు పిలిచి మరి ఇది చేయండి మేడం, మీకు మంచి క్యారెక్టర్, ఇది త్రోట్ క్యారెక్టర్, హీరో మదరు, మీ మీదే సీన్స్ అన్నప్పుడల్లా ఇంకా ఆదివేస్తాము పొగిడినట్టు ఓడిస్తే ఆహా ఇంకా మరి మీదే కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అను నేను అన్నప్పుడు అందరూ ఊగిపోయారు, అసలు పూనకాలు వచ్చినట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా. ఎందుకంటే ఒక హీరో, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ నుంచి తెలుసు. ఎప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడేవారు ఆయన. నేను ఆయన అదేంటది వకీల్ సాబ్ లో చేశాను. అది ఒక చిన్న మినిట్ సీన్ అయినా సరే ఆయన మీరు చెయ్యండి, ఇంకా మంచి మూవీస్ చేయండి అని ప్రతి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే అంత పెద్ద హీరో మమ్మల్ని అనాల్సిన అవసరం లేదు. ఆ ప్రేమలో మన కమల్ హాసన్ గారి అమ్మాయి పేరు శృతి హాసన్ గారితో చేసినప్పుడు సీన్ మంచి చిన్న బిట్ అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అయ్యో చేసి ఉండాల్సింది అని. అలాంటి చిన్న చిన్న అసలు అది ఉండిపోయి. సో ఎలాంటి పర్సన్ అని అనిపించింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? చాలా హానెస్ట్ అండి, చాలా హానెస్ట్ పర్సన్ ఆయన. ఈ నిజంగా మాట్లాడతారనమాట. ఎందుకంటే నేను ఒక పెద్ద హీరో, ఏదైనా మాట్లాడచ్చు నాకు చెల్లుతుంది అనేటట్టు కాదు. ఎవరైనా కష్టపడుతున్నారంటే నిజంగా ఆయన హెల్ప్ చేసే నేచర్ ఆయన. చాలా మంచి పర్సన్. ఇప్పుడు నిజానికి పొలిటికల్ అలాంటి పర్సన్ కూడా కావాలి. ఓకే. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో పవన్ సార్ లాంటి వాళ్ళు డెఫినెట్ గా చేయాలి. ఎందుకంటే చంద్రబాబు గారు అది సీనియర్ అయిపోయారు, ఇప్పుడు ఈయన వచ్చినా కూడా చాలా బాగా ఆయన
సో ఎప్పుడెప్పుడు ఆయన వస్తారా అని అందరూ వెయిట్ చేసి చేయగలరు నమ్మకం అందరికీ ఉంది, అందరికీ పాజిటివ్ ఉంది. అవును. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ ఎప్పటికీ ఉంటుంది కూడా. ఒకళ్ళతో అయితే మనం నువ్వు సపోర్ట్ చేయొచ్చు, ప్రతి వాళ్ళు అదే మాట అంటున్నారంటే ఆయనలో ఉన్న నిజాయితీ అది. ఎవరైనా కష్టంలో ఉంటే నిజంగా ఆయన హెల్ప్ చేసేవారు. ఆయన సొంత డబ్బులతోటి తీసి, లేదు ఇది నా పార్టీది కాదు, నా ఫండ్స్, నేను కష్టపడింది, నా సినిమా డబ్బు ఇది, నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేరు అని చెప్పి ఆయన ఎవరైనా కష్టంలో ఉంటే ఇచ్చే హెల్ప్ చేసే మనిషి. సచ్ ఎ హానెస్ట్ పర్సన్. యా, సో ఇప్పటి వరకు ఎదురు చూసాం, ఇక నుంచి చూస్తూ బాగుంటుందనే హోప్. తప్పకుండా, ఇంకా డౌట్ లేదు దాంతో. ఆయన వచ్చారు, మాకు హ్యాపీ. ఓకే, సో మీరు చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు కదా, సో ఎవరు స్క్రీన్ ముందే కాదు స్క్రీన్ బ్యాక్ ఎండ్ లో కూడా బబ్లీగా అనిపించారు? నేను వర్క్ చేయలేదు కానీ వర్క్ చేశాను. రజనీకాంత్ మూవీ గారితో ఒకటి చేశాను నేను. అది తమిళ అండ్ తెలుగు, అది అన్నయ్య అని ఏదో ఉంటుంది తెలుగులో. రజనీకాంత్ గారును మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ బబ్లీగా బాగుంటుంది తను, జబ్బిగా. నా కొడుకుకి కీర్తి సురేష్ ఆయన చెల్లెలు అనమాట, రజనీకాంత్ గారి చెల్లెలు. నా కొడుకుకి ఇద్దామని పెళ్లి చూపుల సీన్ అనమాట. ఆయన కూడా చాలా బాగా, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మొత్తం చుట్టేశారండి, ఇటు సీరియల్స్ లోను అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరినీ ఒకసారి. అందరికి హాయ్ హలో అయితే చెప్పాను, కంటిన్యూ అవ్వట్లేదనే నా బాధ. ఓకే, సుధా గారు లాగో, ఒక పవిత్ర లోకేష్ గారు లాగా మంచి మదర్ క్యారెక్టర్ అంటే త్రూఅవుట్ క్యారెక్టర్ ఒక మూవీలో చెయ్యాలనేది నా ఆశ. ఓకే, ఒక యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక రోల్. ఒకవేళ చేయాల్సి వస్తే మీరు చెప్పిన ఆర్టిస్ట్ల ఎగ్జాంపుల్ తీసుకుని పలానా సినిమాలో ఇలాంటి రోల్ అయితే బాగుంటుంది అనే ఏం సినిమాలో రోల్ అనిపించింది? రేసుగుర్రంలో పవిత్ర గారు కదా, నాకు అది చాలా ఇష్టం. అది నేను ఎందుకు లేనా, నేను ఊహించేసుకుంటూ ఉంటా ఏదో సావిత్రి గారు. నేను చిన్నప్పటి నుంచి సావిత్రి గారి ఫ్యాన్. ఓకే, చాలా అంటే చాలా. యాక్టింగ్ అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ పుట్టిందే ఆవిడ చూసి. సావిత్రి గారిని అంటే అంత మహానటితో పోల్చుకోకూడదు కానీ, బట్ యాక్టింగ్ స్కోప్, కళ్ళల్లోనే చూపించే పర్ఫార్మెన్స్ అదనేది చాలా తక్కువ మేడం, అందరిలో ఉండేది కన్నా ఆవిడలో ఎక్కువ అనిపించింది నాకు మిగతా వాళ్ళలో కన్నా. సో ఆవిడని చూసి నిజంగా ఒక భయం అయితే ఏంటి, ఒక హ్యాపీ ఫేస్ చేయడం అయితే ఏంటి, అయితే ఒక సరదాగా, ఒక లేకపోతే చిన్న పిల్లల్లాగా అన్ని క్యారెక్టర్స్ లో, ఆవిడని నాటీ క్యారెక్టర్స్ లో, సరదా క్యారెక్టర్స్ లో చూస్తే భలే అనిపిస్తుంది. ఒక మూవీ ఉంది, ఇది 9 క్యారెక్టర్లు చేశారు నాగేశ్వరరావు గారిది ఒకటి, అది నాకు గుర్తు రావట్లేదు. దాంట్లో ఆవిడ పిచ్చి క్యారెక్టర్ అనమాట, పిచ్చి వేషం వేసే క్యారెక్టర్. ఫ్యాంటాస్టిక్, అది ఎవరు చేయలేరు కూడా, రిహార్సల్స్ చేసినా కూడా చేయలేని క్యారెక్టర్ అది. అలా చిటకలో వేస్తే ఎలా చేస్తారో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండేదాన్ని, అది టైంకి గుర్తురావట్లేదు ఆ పేరు. చాలా మంచి క్యారెక్టర్స్. మహానటి చూసిన తర్వాత ఏమనిపించిందండి ఆవిడ బయోగ్రఫీ చూసి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. ఎందుకంటే మా మదర్ జనరేషన్, మా ఫోర్ ఫాదర్స్ జనరేషన్ చూడడం వేరు సావిత్రి గారిని. ఇప్పుడున్న జనరేషన్ చూడాలి కదా, ఆవిడది నిజంగానే టాలెంట్ కదా. మరి నిజమైన టాలెంట్ అన్నప్పుడు ఎన్ని జనరేషన్ యాక్సెప్టబుల్ గా ఉండాలి. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా చూసి ఆవిడకి ఫిదా అయ్యారంటే ఆవిడంత మహానటి. సో అది రావడం కూడా చాలా, నాగాశ్విన్ గారు చేయడం చాలా హ్యాపీగా. ఓకే, సో ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం జరిగిందా? లేదండి, అదే మిర్చి అనుకున్నాను, డేట్స్ క్లాష్ అయ్యాయి. 15 రోజులు నన్ను ఒకేసారి రమ్మన్నారు, అవుట్డోర్ ఉంటుంది అనేసరికి నేను వీళ్ళని కూడా చాలా రిక్వెస్ట్ చేసుకుంటే అప్పటికే చెప్పారు, మీ మీద సీన్స్ ఉన్నప్పుడు మేము అలా చేయలేమండి, మీరు ముందే ఆలోచించుకోవాలి అంటే. ఓకే, ఇంకా నేను దాన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. సో ఓకే. సో సీరియల్ ఆర్టిస్టుల్లో మీతో బాగా సన్నిహిత్యం ఉండే ఆర్టిస్ట్ ఎవరు? మదర్స్ క్యారెక్టర్స్ లోనే అందరూ ఉన్నారండి, అందరూ ఉన్నారు. మేమంతా ఇది ఒకరి పేరు చెప్పండి, చాలా ఫ్రెండ్లీగా వీళ్ళు ఉన్నారంటే ఈ రోజు నాకు రోజు గడిచిపోతుంది సెట్ లో అనుకునే. మాధురి అని ఒక మదర్ క్యారెక్టర్ ఉన్నారు, తర్వాత రాజశ్రీ నాయర్ గారు ఉన్నారు, తర్వాత శిరీష్ గారు ఉన్నారు. సో ఇప్పుడు ఉండే శిరీష్ గారు. సో రాజశ్రీ గారు చాలా క్లోజ్ నాకు, కిక్ 2 అప్పటి నుంచి 45 days వాళ్ళ మా జర్నీ. ఓకే, సో
మేము ఇలా సరదాగానే కూర్చుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ వేసుకున్నారు. అంటే ఇంత కష్టపడుతున్నాము, ఏంటి క్యారెక్టరైజేషన్ మనకి ఎక్కువ లేదు అది అంటే, నేను అనేదాన్ని క్యారెక్టరైజేషన్ మెప్పించడంలో ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే నిజమైన క్యారెక్టర్ అప్పుడు వస్తుంది. నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు అంటే ఏం ఇచ్చేవే ఫిలాసఫీ అని నవ్వుకుంటా. సో ఏదో నేను కొంచెం నాకు తెలిసి ఏదో కొంచెం ఏదో చెప్తాను, ఏం ఇచ్చావులే ఫిలాసఫీ, వచ్చింది పద్మావతి, ఇక్కడ దిగింది, భూమి నుంచి దివికి దిగింది అని వచ్చిందండి పద్మావతి అని. ఓ వేసుకోండి అని అనేవారు. సో అలా కామెడీగా జరిగిపోయేది.